రక్షణ వ్యవస్థ అనగానే శత్రు దేశాలకు వెన్నులో వణుకు పుడుతుంది. భూమి, ఆకాశం, సముద్రం ఈ మూడింటిని ఏకతాటిపైకి తెచ్చి శత్రువుల వ్యూహాలను చిత్తు చేసే అత్యున్నత పదవే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ప్రస్తుత సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ గారి పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం తదుపరి సిడిఎస్ గా ఒక డైనమిక్ లీడర్ ను ఎంచుకుంది. ఆయనే రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి. అసలు ఈ రాజా సుబ్రమణి ఎవరు? ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటి? 40 ఏళ్ల పాటు ఇండియన్ ఆర్మీలో ఆయన చేసిన సంచలనాలేంటి? ప్రస్తుత సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ గారి పదవీ కాలం మే 30తో ముగియనుంది. ఆ వెంటనే కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన రాజా సుబ్రమణి ఈ అత్యున్నత బాధ్యతలు చేపట్టనున్నారు. సిడిఎస్ గానే కాకుండా మిలిటరీ వ్యవహారాల శాఖకు సెక్రటరీగా కూడా ఆయన వ్యవహరిస్తారు. ఈయనకు రక్షణ రంగంలో సుమారు 40 ఏళ్ల అనుభవం ఉంది. ఎడ్యుకేషన్ లో రాజా సుబ్రమణి వెరీ ఇంటెలిజెంట్. లండన్ లోని కింగ్స్ కాలేజ్ నుండి మాస్టర్స్ డిగ్రీ, మద్రాస్ యూనివర్సిటీ నుండి డిఫెన్స్ స్టడీస్ లో ఎంఫిల్ పట్టా పొందారు. అలాగే యూకేలోని జాయింట్ సర్వీసెస్ కమాండ్ స్టాఫ్ కాలేజ్, ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీలలో అత్యున్నత మిలిటరీ ట్రైనింగ్ ను కంప్లీట్ చేశారు. ఆయన ప్రతిష్టాత్మక నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ పూర్వ విద్యార్థి. ఆ శిక్షణ తర్వాత 1985 డిసెంబర్లో ప్రసిద్ధ గర్వాల్ రైఫిల్స్ విభాగంలో తన సైనిక జీవితాన్ని ప్రారంభించారు. 1985 డిసెంబర్లో సైన్యంలో చేరిన ఆయన సర్వీస్ రికార్డ్ చూస్తే శత్రువులకు గుండెల్లో దడకాయం. ఉగ్రవాదం అత్యంత తీవ్రంగా ఉన్న సమయంలో జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రీయ రైఫిల్స్ సెక్టార్కు డిప్యూటీ కమాండర్గా సమర్థవంతంగా విధులు నిర్వహించారు. అలాగే అస్సాంలో ఉగ్రవాదుల ఏరువేత కోసం చేపట్టిన ఆపరేషన్ రైనూను లీడ్ చేశారు. ఇన్సర్జెన్సీ బలగాలకు నేతృత్వం వహించి ఎన్నో విజయాలు సాధించారు. పాకిస్తాన్ కు ఆనుకుని ఉండే అత్యంత కీలకమైన పశ్చిమ సరిహద్దులో ఆర్మీ 2 కోర్ప్స్ కమాండర్ గా ఆయన వ్యూహాలు అద్భుతం. విదేశీ గడ్డపై అంటే కజకిస్తాన్ లోని భారత రాయబార కార్యాలయంలో డిఫెన్స్ అటాచ్ గా కూడా ఆయన దౌత్యపరమైన సేవలు అందించారు. 2024 జూలై నుండి ఆర్మీ వైస్ చీఫ్ గా సేవలందించిన ఆయన ప్రస్తుతం జాతీయ భద్రతా మండలిలో మిలిటరీ అడ్వైజర్ గా ఉన్నారు. ఆయన ధైర్య సాహసాలకు గుర్తింపుగా కేంద్రం పరమ విశిష్ట సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్ వంటి అత్యున్నత పురస్కారాలను అందించింది. ఇప్పుడు భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళాలను సమన్వయం చేస్తూ సిడిఎస్ గా రాజా సుబ్రమణి కొత్త శకాన్ని ప్రారంభించబోతున్నారు. అంతేకాదు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా ఆయన నియామకంతో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ కు సెక్రటరీగా కూడా రాజా సుబ్రమణి వ్యవహరించనున్నారు. ఆయన అనుభవం, వ్యూహాత్మక చతురత భారత త్రివిధ దళాల మధ్య మరింత మెరుగైన సమన్వయాన్ని తీసుకువస్తుందని, మన రక్షణ వ్యవస్థను ఇంకొక మెట్టుపైకి తీసుకువెళ్తుందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. ఇక సముద్ర జలాల్లో మన దేశానికి రక్షణ కవచంగా నిలిచే భారత నౌకాదళం కొత్త నేవీ బాస్ గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నియమితులయ్యారు. ప్రస్తుత నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి మే 31న రిటైర్ కానుండగా మరుసటి రోజే కృష్ణ స్వామినాథన్ నేవీ చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటారు. ఈయన 2028 డిసెంబర్ వరకు ఈ పదవిలో కొనసాగుతారు. 1987లో నేవీలో చేరిన ఈయన కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లో దిట్ట. భవిష్యత్ యుద్ధాలన్నీ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ మీదే ఆధారపడి ఉంటాయి. అలాంటి విభాగంలో ఆయనకు పట్టు ఉండడం మనకు పెద్ద ప్లస్ పాయింట్. దేశంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక అయిన ఐఎన్ఎస్ విక్రమాదిత్యకు కమాండర్ గా చేసిన అపార అనుభవం ఆయన సొంతం. అంతేకాకుండా గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ మైసూర్, ఐఎన్ఎస్ విద్యుత్ లాంటి ఎన్నో క్షిపణి నౌకలను ఆయన లీడ్ చేశారు. ఇది మన భారత రక్షణ రంగంలో రాబోతున్న పవర్ఫుల్ మార్పుల సమాచారం. ఇలాంటి సమర్థులైన ఎన్నో యుద్ధ వ్యూహాలు తెలిసిన అధికారులు మన రక్షణ వ్యవస్థను లీడ్ చేస్తుంటే శత్రువులకు వణుకు పుట్టడం ఖాయం.